రాష్ట్రంలో ఉద్యోగులను సరిగ్గా వినియోగించుకోవాలని కలెక్టర్లకు సూచించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో 1,23,000 మంది ఉద్యోగులున్నారని, రేషనలైజేషన్ తర్వాత ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. ఉద్యోగులను ఎలా వినియోగించుకోవాలో కలెక్టర్లు చూసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. 1,23,866 ఉన్నారు. ఇందులో సైంటిఫిక్గా లేరు. చిన్న పంచాయతీలకు కూడా ఈ సచివాలయాలు పెట్టారు. ఇప్పుడు 15,004 ఉన్నాయి. వీ వాంట్ టు రేషనలైజ్ వీలైనంత వరకు అకార్డింగ్ టు పాపులేషన్. 2 పంచాయతీలు కానీ 3 పంచాయతీలు కానీ లేకుంటే ఒకటే పంచాయతీ కానీ ఒక పంచాయతీలో ఆఫ్ కానీ ఎట్లయినా సరే అది రేషనలైజ్ చేసి మోర్ సర్వీస్ ఓరియంటెడ్గా లాజిస్టిక్స్ కూడా రీచ్ అయ్యేట్టుగా, మరీ దూరంగా ఉంటే 2 పెట్టుకొని ఒక ఎక్సర్సైజ్ చేయమన్నా కలెక్టర్ కూడా ఎక్సర్సైజ్ చేస్తే రేషనలైజేషన్ అవుతుంది. స్టిల్ దెర్ ఈజ్ ఎ సర్ప్లస్ అని పెట్టారు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్లస్ కాకుండా ఇప్పుడు డిప్యుటేషన్ పోయిన వాళ్ళు ఓకే, దెర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్ కూడా సంబంధం ఉండాలి. ఉదాహరణకు మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీలో కూర్చోబెడుతున్నారు సచివాలయంలో, వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ టచ్ పోతా ఉంది. లైన్ డిపార్ట్మెంట్కి టచ్లో ఉండాలి, పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ఇలాంటి ఫంక్షనరీస్ని కలెక్టర్స్ కెన్ యూజ్ దెమ్. యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ హౌ టు డిప్లాయ్ కానీ అవసరం వాడుకోవడం కానీ అల్టిమేట్గా దే హ్యావ్ టు వర్క్ అండర్ దెమ్ ఫర్ ఎఫిషియన్సీ బిల్డింగ్ కోసం. అదర్వైజ్ ఒక ఇది లేకపోతే మీరు అన్ని రిజెక్ట్ చేశారనుకోండి, మనుషులు లేకపోయారనుకోండి, మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలంటే ఈ సచివాలయంలో ఉండే స్టాఫ్ విల్ బి ది మేజర్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ దెమ్. గివ్ దట్ ఫ్రీడమ్ టు దెమ్. మరీ ఎక్కడికో పంపించేది కాకుండా క్రూషియల్ పొజిషన్లు ఎక్కడైతే అక్కడ వాడుకుంటారు.